నమస్తే. దట్టమైన అడవుల్లో తుపాకులు చేతపట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి అందరి చేత వావ్ అనిపించుకుంటున్నారు. ఆయుధాలు పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన ఈ మహిళా మాజీ మావోయిస్టుల ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మాజీ మహిళా మావోయిస్టులు మోడల్గా మారి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ హాజరై చేనేత వారసత్వ గొప్పదనాన్ని చాటి చెప్పిన వారికి ప్రశంసించారు. ఇక గతంలో తుపాకుల మోతలతో ఎప్పుడు ఏ ముప్పు ముందుకు వస్తుందో తెలియని అయోమయం నుండి ఇప్పుడు చేనేత వస్త్రాలను ధరించి పూర్తి ఆత్మవిశ్వాసంతో వీరంతా ర్యాంపుపై నడుస్తుంటే వారి ముఖాల్లోని చిరునవ్వులు, అడుగుల్లోని ధీమా చూసి సభికులు చప్పట్లతో వారిని అభినందన తెలిపారు. ఆయుధాలను పక్కన పెట్టి సమాజంలో గౌరవప్రదమైన పునరావాస జీవితాన్ని గడుపుతున్న ఈ మహిళల ప్రయాణం ఆ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ర్యాంప్ వాక్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి దృశ్యాన్ని ఊహించడం కూడా కష్టమే. కానీ ఇది నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ స్పందిస్తూ వీరు ఒకప్పుడు మావోయిస్టులుగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం. హింసను వీడి వచ్చిన వారికి లభించిన ఈ గొప్ప అవకాశం అంటూ ప్రశంసలు కురిపించారు. మావోయిస్టు పార్టీ ఉనికి దెబ్బతిన్న తర్వాత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఎవరైతే ఈ యొక్క ఉద్యమంలో కీలకంగా పోషించి బయటకు వచ్చిన వారికి అయితే మాత్రం పునరావాస పథకాన్ని అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తుంది. అందులో భాగంగా ఎవరైతే బయటకు వచ్చారో వారికి ఉపాధి అవకాశాలను చూసుకుంటున్నారు. వాళ్ళకు ఇష్టమైన వృత్తి చేయాలంటే మాత్రం ఇటు పోలీసుల సహకారంతో వారికి ఇటు ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఎందుకంటే ఒకనాడు ఉద్యమంలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే జనజీవన స్రవంతిలోకి కలవడానికి ముందుకు వచ్చారో వారికి ఈ యొక్క పథకాన్ని ఇస్తున్నారు. తప్పకుండా వాళ్ళకు నచ్చిన వృత్తిలో వాళ్ళ పని చేసుకునే విధంగా ఇటు వ్యవసాయమైనా ఇంకేమైనా జాబ్ చేయాలన్నా వేరే రకమైన వ్యాపారం చేయాలన్నా కానీ తప్పకుండా సహకరిస్తామని ఇటు దేశంలో అలాగే రాష్ట్రంలో కూడా పోలీస్ శాఖ అయితే మాత్రం మాజీ మావోయిస్టులకు అవకాశం కల్పిస్తుంది. అవకాశాలకు సంబంధించిన అన్ని రకాల పరిస్థితులను కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా లేటెస్ట్గా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో నిజంగా మాజీ మహిళా మావోయిస్టులు చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాంపు వాక్ అయితే చేయడం అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఈ యొక్క వీడియో అయితే మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. అందరినీ కూడా ఆసక్తికరంగా వైరల్గా కూడా మారిపోయింది. ఎందుకంటే మాజీ మావోయిస్టులు ఇప్పుడు నిజంగా ఏం చేస్తున్నారు, ఏం చేయగలరు అనే దానిపైన చర్చ జరుగుతున్న సందర్భంలో అయితే మాత్రం నిజంగా ర్యాంప్ వాక్ పైన ఒక మంచి కాన్సెప్ట్, చేనేత సంబంధించిన వస్త్రాలను ప్రోత్సహించాలి, తప్పకుండా చేనేత ఎవరైతే ధరిస్తారో వాళ్ళను ఆకర్షించాలి, తప్పకుండా ఇటు వాళ్ళ ఉపాధి అంటే ఎవరైతే చాలా లక్షలాది కుటుంబాలు ఉన్నాయి చేనేత నమ్ముకొని ఉన్నాయి, నిజంగా ఈ వస్త్రాలను ధరించడం వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయని ఒక మెసేజ్ను ఇటు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. నిజంగా ఇటు చాలా వరకు అయితే మాత్రం సామాజిక వేదికలు కూడా దీనిపై ప్రచారం చేస్తున్నాయి. సో లేటెస్ట్గా ఛత్తీస్గఢ్లో నిజంగా సీఎం పాల్గొన్న ఈ యొక్క వేడుకలో మాజీ మహిళా మావోయిస్టులు వాళ్ళు నిజంగా ర్యాంప్ మీద అయితే మాత్రం క్యాట్ వాక్ చేయడం అయితే మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తానికి వీడియో వైరల్గా మారిపోయింది. నిజంగా మాజీ మావోయిస్టులేనా వీళ్ళు నిజంగా నడిచేది వాళ్ళేనా నమ్మలేకపోతున్నామంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నిజంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. వాళ్ళ యొక్క ధీమాను వాళ్ళంత ధైర్యంగా వాళ్ళు నిజంగా పాల్గొనడం, నిజంగా వాళ్ళ ఆలోచన విధానం తప్పకుండా మారిన పరిస్థితులు తగ్గట్టు మేము దేంట్లో తక్కువ కాదు, మాకు తప్పకుండా మేము తట్టుకొని నిలబడతామంటూ ఒక మెసేజ్ను కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. నిజంగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సింది. ఇలాంటి విభిన్నమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేలాగా చేసి కూడా తప్పకుండా ఏదైనా చేయగలరు. తప్పకుండా ఉన్న పరిస్థితుల్లో ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమం చేశాము, ఉద్యమం లేనప్పుడు బయటకు వచ్చిన తర్వాత మారిన పరిస్థితులు తగ్గట్టు ఏదైనా బతకడానికి కానీ అలాగే ఏ పనినైనా చేయడానికి మా దగ్గర ధైర్యం ఉంది, నిజంగా టాలెంట్ ఉందంటూ కూడా లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తే అర్థమవుతుంది. చూడాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిజంగా తప్పకుండా మాజీ మావోయిస్టులకు సహకారం అందించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ప్రభుత్వాల పిలుపు మేరకు చాలామంది అయితే మాత్రం సరెండర్ అయ్యారు. ఇటు సరెండర్ అయిన తర్వాత తప్పకుండా మేము ప్రజా జీవితాల్లో పోరాడతాం, ఇటు ప్రజా సమస్యల మీద పోరాడతాం. ఒకవేళ వ్యక్తిగత విషయాల్లో కొంత అనారోగ్యంగా ఉంటే మాత్రం ఇక మేము సొంతంగా ఏదైనా పని చేసుకుంటామని కూడా చాలామంది చెప్పిన సందర్భం కనిపిస్తోంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అయితేంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేంది పునరావాస చట్టాన్ని అయితే మాత్రం అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అయితే మాత్రం పునరావాస పథకం అయితే మాత్రం పకడ్బందీగా భారీ స్థాయిలో అమలు చేస్తుంది. చాలా రక్షణగా చేస్తున్న సందర్భంలో తెలంగాణలోనే చాలామంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు, అవడానికి కూడా సిద్ధమవుతున్న సందర్భం అయితే మాత్రం లేటెస్ట్గా జరిగిన పరిణామాలు. సివి ఆనంద్ నేతృత్వంలో చాలామంది సరెండర్ అయిన సందర్భం కూడా చూసాం. ఇలా మొత్తానికైతే మాత్రం ఒకనాడు ఉద్యమంలో కీలకంగా పోషించిన మావోయిస్టులు పరిస్థితులు మారడం, ఆపరేషన్ కగార్, ఆ తర్వాత సాయుధ పోరాటం అనేది ఇప్పుడు సాధ్యం కాదన్న సందర్భంలో చాలామంది సరెండర్ అవుతున్నారు. తమ వృత్తి నచ్చిన వృత్తిలో కూడా ముందుకెళ్తున్నారు, ఇటు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది రాజకీయ వేదికగా తమ అడుగులు వేయాలని కొంతమంది చూస్తున్నారు, ప్రజా పోరాటాలు చేయాలని కూడా చూస్తున్నారు. సో ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్లో చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మహిళా మావోయిస్టులు అయితే మాత్రం ర్యాంపుపై క్యాట్ వాక్ చేయడం అయితే మాత్రం అందరినీ ఆకట్టుకునేలాగా చేసింది. తప్పకుండా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలి. నిజంగా మాజీ మావోయిస్టులు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళ యొక్క నమ్ముకున్న వృత్తిలో పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా, శక్తివంతంగా, విజయవంతంగా వాళ్ళ అడుగులు ఉంటాయన్న సందర్భంలో మాత్రం కనిపిస్తూ ఉంది. ఆ అడుగులు మరింత ముందుకు రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని మనం కూడా కోరుకుందాం.